वल्लभं दुष्ट निग्रहं नमामि बालविद्य परिहराय बालशौर्य विनाशनाय रामदूत सेवकाय मारुति भजाम्यहम्। ఇంటర్నేషనల్ రెస్లర్స్ కి కోచింగ్ ఇచ్చే కోచ్ కూతుర్ని, ఇంటర్నేషనల్ ఛాంపియన్ ని, అలాంటి నన్నే మట్టి కర్పించావంటే అసలెవర్తివే నువ్వు? శబాష్! మీ నాన్నకి ప్రియ శిష్యురాలు, కుస్తీ సామ్రాజ్యంలో మకుటం లేని మహారాణి ఈ కుస్తీ కళ్యాణి. మీ స్టూడెంటా? అవును, ప్రస్తుతం డిస్ట్రిక్ట్ రెజ్లింగ్ ఛాంపియన్. నేషనల్ లెవెల్ ఛాంపియన్షిప్ కొట్టడానికి అహర్నిశలు ప్రయత్నిస్తుంది, అవుతుంది కూడా. నాకు ఆ నమ్మకం ఉంది. అందుకే నీకు ఢిల్లీలో ట్రైనింగ్ ఇప్పించినా కూడా నా శిష్యురాలతో ఆడి గెలవలేకపోయావు. నువ్వు స్టేట్ లెవెల్లో ఆడే అర్హురాలివి కూడా కాదు. నువ్వు ఏ రోజైతే కళ్యాణితో ఆడి గెలుస్తావో ఆ రోజే నువ్వు నేషనల్ ఛాంపియన్షిప్కు వెళ్తావు. నా శిష్యురాలిగా ఈరోజు నా పేరు నిలబెట్టావు. లేదు సార్, అదే నేనే తప్పు చేశాను, తొందరపడ్డాను. ప్లీజ్ సార్. తను నీతో వాటర్ తెప్పించుకోవడం, నువ్వు తనకి షూలేస్ కట్టడం, నిన్ను వాళ్ళు రెచ్చగొట్టడం అంతా చూస్తూనే ఉన్నాను. కావాలని రాకుండా అక్కడే ఆగిపోయాను. ఏది ఏమైనా వీళ్ళ గర్వానికి తగిన బుద్ధి చెప్పావు. డాడీ, నువ్వు నాకు సపోర్ట్ చేయకుండా దానివైపు మాట్లాడతావేంటి? న్యాయం ఎటువైపు ఉంటే అటువైపే మాట్లాడతాను. నువ్వు చేసింది తప్పు కాబట్టి కళ్యాణికి సారీ చెప్పు. సారీ 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 సారీ. మీకు ఇంకో ముఖ్యమైన విషయం చెప్పాలి. మీ ఇద్దరు అనుకుంటున్నట్టుగా తను ఇక్కడ పనిచేసే అమ్మాయి కాదు. కేవలం తన కుటుంబాన్ని పోషించుకోవడానికే ఇక్కడ పనిచేస్తుంది. అదే మీకున్న అవకాశాలన్నీ తనకి ఉన్నట్టయితే ఎప్పుడో నేషనల్ ఛాంపియన్ అయ్యుండేది. ఏదేమైనా మీరు కళ్యాణిని చూసి చాలా నేర్చుకోవాలి. ముఖ్యంగా క్రమశిక్షణ. అది మీలో అస్సలు లేదు. సారీ కళ్యాణి, ఇక నీ పని నువ్వు చేసుకో. అయ్యో సార్, నిన్నెవ్వరూ డిస్టర్బ్ చేయరు. చూసావా, మా నాన్న ముందే నన్ను అవమానించింది. దీన్ని మాత్రం అస్సలు వదలను. నెమ్మదిగా, కొంచెం స్లోగా వెళ్ళవే. ఆ సొరకాయ ఇవ్వండి.